హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో హెల్తీగా నల్ల మినుములతోటి దోశలు నేను ఎలా ప్రిపేర్ చేశానో మరి చూసేయండి. దీనికోసం నేను 1 కప్పు నల్ల మినుములు, 2 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ ప్లేస్లో మీరు వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ బ్రౌన్ రైస్ వేసుకుంటే మంచిది. ఇందులోనే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకుని 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లోకి నిండుగా వాటర్ వేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మూత వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 8 అవర్స్ తర్వాత చూస్తే చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మినుములు తింటే ఇనుమంత బలమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇవి తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తుంది. అలాగే రకరకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. 100 గ్రాముల మినుములు తీసుకోవడం వల్ల 18 గ్రామ్స్ ఫైబర్, 1 గ్రామ్ పొటాషియం, 2 గ్రామ్స్ కొవ్వులతో పాటు విటమిన్ సి, B1, B3 పుష్కలంగా ఉంటాయి. మినుముల్లో 72% పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మినుములలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. శరీరం పైన ఏమైనా గాయాలైనట్లయితే ఈ మినుములు తీసుకోవడం వల్ల ఆ గాయాలు తొందరగా తగ్గుతాయి. మినుముల్లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంటుంది. మరి ఇలా ఎన్నో పోషక విలువలున్న ఈ మినుములు ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు. మరి ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని మూత వేసేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దోశ వేసేసుకుందాం. నేను ఇక్కడ దోశ వేసిన తర్వాత దోశ చుట్టూ, దోశ పైన కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. దోశని రివర్స్ చేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. దోశ బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నల్ల మినుములతోటి దోశని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.